Hello all, welcome back to our channel. So students, in this video we will discuss joint venture account. So video ni full ga chudandi, you will easily get to understand. So nenu vere vallalaga ee methods untaya methods untaya ani cheppanu. Whatever will be useful for tomorrow's examination adi manam ee video lo discuss chedamu. So definitely long lo we can expect one theory question and one problematic question, but compared to the problematic and theory, problematic will be easy and it will be a scoring question, right? Okay, so theory attempt chesthe konచెం తక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అదే ప్రాబ్లమాటిక్ నేర్చుకున్నారు అనుకోండి ఈజీగా స్కోర్ చేసేయచ్చు. ఇది చాలా ఈజీ లెసన్ అనమాట. కన్సైన్మెంట్ వచ్చేస్తే ఈ లెసన్ 80% అయిపోయినట్టే. గాట్ ఇట్. జాయింట్ వెంచర్ అకౌంట్లో యాక్చువల్లీ 3 అకౌంట్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను 2 అకౌంట్స్ అంటే 2 మెథడ్స్ నేను చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద 2 మెథడ్స్ కంపల్సరీ మీకు రేపు క్వశ్చన్ పేపర్లో 1 టైప్ ఆఫ్ మెథడ్ అనేది రేపు అడుగుతాడు. సో డోంట్ నెగ్లెక్ట్ అండ్ వాచ్ ద వీడియో ఫుల్లీ. ఓకేనా? మెటీరియల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వీడియోని ఫుల్గా నేను చెప్పేది మీరు వింటూ చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో జాయింట్ వెంచర్ అకౌంట్లో ఫస్ట్ షార్ట్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. ఒకవేళ చూడకపోతే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ నేను లాంగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఇది చూడండి. ఏ అండ్ బి వేర్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ జాయింట్లీ. ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్లో యూనిట్ నెంబర్ 3 నుంచి వచ్చిన క్వశ్చన్లో మీకు వేజెస్, మెటీరియల్స్ ఇట్లాంటివి కనిపించింది అనుకోండి, మీరు 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ జాయింట్ వెంచర్ అకౌంట్, సెకండ్ వన్ కోవెంచర్ అకౌంట్, థర్డ్ వన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఈ జాయింట్ వెంచర్ అకౌంట్ అంటే ఏంటి అని అంటే, ఇద్దరు పార్ట్నర్స్ టెంపరీగా ఒక కాంట్రాక్ట్ని అగ్రిమెంట్ చేసుకొని ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకు వీళ్ళు కాంబినేషన్గా ఉంటే దాన్ని మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అంటాం. క్వశ్చన్లో వేజెస్, మెటీరియల్స్ అని ఇస్తే 3 అకౌంట్స్: జాయింట్ వెంచర్, కోవెంచర్, జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఏమంటున్నాడు అని అంటే, ఏ అండ్ బి వేర్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అంట. ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ని తీసుకున్నారు. సో ద కాంట్రాక్ట్ ప్రైజ్ ఈజ్ 20 lakhs. ఓకే, కాంట్రాక్ట్ ప్రైజ్ ఎంత? 20 lakhs. ఈ 20 lakhsలో హౌ మచ్ దే ఆర్ పేయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఈజ్ ఇంపార్టెంట్. 20 lakhsలో 16 lakhs ఏమో క్యాష్ లాగా వచ్చింది, రిమైనింగ్ 4 lakhs షేర్స్ రూపంలో ఇచ్చారంట. సో మన జాయింట్ వెంచర్ అకౌంట్లో ఇక్కడ ఇది జాయింట్ వెంచర్ అకౌంట్, పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్. సో ఇక్కడ క్రెడిట్ సైడ్ బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని రాసి, క్యాష్ రిసీవ్డ్, మనము క్యాష్ రూపంలో ఎంతైతే తీసుకుంటున్నామో కాంట్రాక్ట్ ప్రైజ్ని ఆ అమౌంట్ ఇక్కడ రాసుకోవాలి. ప్రతి క్వశ్చన్లో ఇది ఫార్మాట్ సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. సో దట్స్ వై క్యాష్ రిసీవ్డ్ ఎంత? 16 lakhs. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి మళ్ళా. ఏ బ్యాంక్ అకౌంట్స్ వేర్ ఓపెన్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిందంట. ఏ ఎంత కడుతున్నాడు? 6 lakhs. బి ఎంత కడుతున్నాడు? 4 lakhs. ఇది జాయింట్ వెంచర్ అకౌంట్లో రాదు, కోవెంచర్ అకౌంట్లో వస్తుంది. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఏ రేషియో ప్రకారం షేర్ చేసుకుంటున్నారు? 3/5, 2/5 ప్రకారంగా షేర్ చేసుకుంటున్నారు. క్వశ్చన్లో వాడు వేజెస్ ఇచ్చిండు కదా 7 lakhs, మెటీరియల్స్ ఇచ్చిండు కదా 9 lakhs. ఈ వేజెస్, మెటీరియల్స్ ఇచ్చినప్పుడు మనం డెబిట్ సైడ్ రాసుకోవాలి. టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి వేజెస్ ఎంత? 7 lakhs, మెటీరియల్స్ ఎంత? 9 lakhs. 7 lakh plus 9 lakhs 16 lakhs అవుటర్ కాలంలో వేసుకోండి. గాట్ ఇట్. అండ్ మెటీరియల్ సప్లైడ్ బై ఏ, ఆర్కిటెక్చర్ ఫీజ్ పేడ్ బై బి. ఏదైనా కాంట్రాక్ట్లో ఏ అండ్ బి అయితే ఎవరైతే జాయింట్ వెంచర్, కోవెంచర్ ఉంటారో ఏమైనా చేసినారు అనుకోండి, సప్లై చేసిందని అనుకోండి, అది కూడా డెబిట్ సైడ్ రాయాలి. ఎవరు సప్లై చేస్తున్నారు? కోవెంచర్స్ అంటే ఏ, బి చేస్తున్నారు కదా. టు కోవెంచర్ అకౌంట్ అని రాసి ఏం సప్లై చేస్తున్నాడు? మెటీరియల్ 80,000. బిఎం పే చేస్తున్నాడు ఆర్కిటెక్చర్ ఫీజు 40,000. 80,000 ప్లస్ 40,000 1,20,000 అనేది ఇక్కడ వేసుకున్నాం. ఓకే, ద కాంట్రాక్ట్ వాజ్ కంప్లీటెడ్. కాంట్రాక్ట్ అయిపోయిందంట. అండ్ కాంట్రాక్ట్ అయిపోయాక మిగిలిపోయిన షేర్స్ ఏవైతే ఉంటాయో కంపెనీవి, అది ఏ ఈజ్ టేకింగ్ అని అంటారు. ఏవైనా మిగిలిపోయిన షేర్స్ పార్ట్నర్స్ తీసుకుంటే దాన్ని మనం క్రెడిట్ సైడ్ రాసుకోవాలి బై కోవెంచర్ అకౌంట్ అని చెప్పేసి. ఏఎం తీసుకుంటున్నాడు? షేర్స్ తీసుకుంటున్నాడు 3,50,000 వర్త్. బిఎం తీసుకుంటున్నాడు? మెటీరియల్స్ తీసుకుంటున్నాడు 80,000 వర్త్.
అవి ఇక్కడ వేసుకోవాలి. 3,50,000 ప్లస్ 80,000 4,30,000 అంతే, ఇంకేం రావు ఇందులో. ప్రతి క్వశ్చన్లో ఇవి తప్ప ఇంకేం రావు. వేజెస్ మెటీరియల్స్ వస్తే ఇక్కడ, ఏవైనా కోవెంచర్స్ ఏమైనా సప్లై చేస్తే ఇక్కడ, క్యాష్ రిసీవ్డ్ ఇక్కడ, అండ్ ఏవైనా మెటీరియల్స్ వాడు తీసుకొని పోతే ఇక్కడ. ఈ 4 అయిపోయాక డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ అమౌంట్ బోత్ ద సైడ్స్ తీసుకో. ఇక్కడ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది. క్రెడిట్ సైడ్ 20,30,000 ఉంది. బోత్ ద సైడ్స్ వేసుకున్నాం. 20,30,000లకి రిమైనింగ్ అన్నీ మైనస్ చేస్తే ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 3,30,000. అంటే దాన్ని మనం టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ఆ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా పార్ట్నర్స్కి షేర్ చేయాలి అకార్డింగ్ టు ద రేషియో. క్వశ్చన్లో 3:2 అన్నాడు. సో ఏ ఏమో 3/5, బి ఏమో 2/5. అంటే 3,10,000 ఇంటూ 3/5 వేస్తేనేమో ఏకి 1,86,000 వస్తుంది. 3,10,000 ఇంటూ 2/5 వేస్తేనేమో బీకి 1,24,000 వస్తుంది. ఇది జాయింట్ వెంచర్ అకౌంట్. అర్థమవుతుందా? ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఇట్లాంటి మెథడ్ క్వశ్చన్ వచ్చినా ఇవే ఉంటాయి, ఇదే ఫార్మాట్లో రాయాలి. ఓకేనా? మీకు ఇంకా లక్కీ ఏంటంటే ఇందులో వర్కింగ్ నోట్స్ ఉంటుంది మీకు. ఇట్స్ ఎ గ్రేట్ బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి? కోవెంచర్ అకౌంట్ చేయాలి. కోవెంచర్ అకౌంట్లో ఇక్కడ చూడండి, డేట్ పర్టికులర్స్ అంటే డేట్ ఏం అవసరం లేదు. పర్టికులర్స్ ఏ పార్ట్నర్ ఉన్నాడు, బి పార్ట్నర్ ఉన్నాడు. మళ్ళీ పర్టికులర్స్ ఏ పార్ట్నర్ ఉన్నాడు, బి పార్ట్నర్ ఉన్నాడు, డెబిట్ క్రెడిట్ కోవెంచర్ అకౌంట్. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ మీరు ఏముండాలంటే బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి వాడు క్వశ్చన్లో ఏ ఓపెన్డ్ బ్యాంక్ అకౌంట్స్, బి ఓపెన్డ్ బ్యాంక్ అకౌంట్స్ అన్నాడు కదా. ఏ ఎంత పెట్టి ఓపెన్ చేసిండు? 6 lakh. బి ఎంత పెట్టి ఓపెన్ చేసిండు? 4 lakh. అది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్లోకి రండి. ఈ అకౌంట్లో మీకు ఎక్కడన్నా ఏ అండ్ బి నేమ్ కనిపిస్తున్నాయా? ఇక్కడ కనిపిస్తుంది. ఏ 80,000, బి 40,000. ఈ అకౌంట్లో డెబిట్ అయినప్పుడు ఆ కోవెంచర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఏ అకౌంట్ల కింద ఇస్తున్నాం? జాయింట్ వెంచర్ అకౌంట్ల కింద ఇస్తున్నాం. 80,000 ఏ, 40,000 బి. గాట్ ఇట్? ఇక్కడ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ బి ఉంది కదా, ఇక్కడ డెబిట్ అయితే ఇక్కడ ఏం కావాలి? క్రెడిట్ కావాలి. టు జాయింట్ వెంచర్ అకౌంట్ 1,86,000 ఏకి, 1,24,000 బికి. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఏ అండ్ బి ఉన్నారు కదా, ఇక్కడ క్రెడిట్ అయితే అక్కడ ఏం కావాలి? డెబిట్ కావాలి. సో డెబిట్ ఎంత వేసుకుంటున్నాము? ఏ ఏమో 3,50,000, బి ఏమో 80,000. ఓకేనా? ఇప్పుడు డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా చూసుకోండి. బోత్ ద సైడ్స్ చేసుకోండి. 8,66,000లకేని 3,50,000 మైనస్ చేస్తే 5,16,000 బ్యాలెన్సింగ్ ఫిగర్. అది బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకోవాలి. ఏకి ఎంత తక్కువ పడ్డది, బీకి ఎంత తక్కువ పడ్డది అనేది ఇక్కడ రాసుకోవాలి. అండ్ ద లాస్ట్ అకౌంట్ ఏంటి అంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్లో పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్ ఉంటుంది. జాయింట్ వెంచర్ అకౌంట్లో, కోవెంచర్ అకౌంట్లో మీకు ఎక్కడన్నా జాయింట్ బ్యాంక్ అని కనిపిస్తే ఆ అకౌంట్లో డెబిట్ అయినవి అన్నీ ఈ అకౌంట్లో క్రెడిట్ వేసుకోవాలి. ఆ అకౌంట్లో క్రెడిట్ అయినవి అన్నీ ఈ అకౌంట్లో డెబిట్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాయింట్ బ్యాంక్ అని కనిపిస్తుంది కదా కోవెంచర్ అకౌంట్లో. ఇక్కడ డెబిట్ అయినప్పుడు ఇక్కడ ఏం కావాలి? క్రెడిట్ కావాలి. ఏ అకౌంట్ల కింద ఇస్తున్నాం? కోవెంచర్ల కింద ఇస్తున్నాం. ఏకి 5,56,000, 5,16,000, బీకి 4,84,000. గాట్ ఇట్? నెక్స్ట్ ఇక్కడ కూడా జాయింట్ బ్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ క్రెడిట్ అయినప్పుడు ఇక్కడ ఏం కావాలి? డెబిట్ కావాలి. ఏ 6 lakh, బి 4 lakh. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ 16 lakhs ఉంది, ఇక్కడ కూడా 16 lakhs ఉంది. అంటే డెబిట్ అయిన క్రెడిట్ అయిన డెబిట్. వేజెస్ మెటీరియల్స్ అమౌంట్ ఇక్కడ వేసుకున్నాము, ఈ అమౌంట్ ఏమో ఇక్కడ వేసుకున్నాము. ఎప్పుడైతే జాయింట్ బ్యాంక్ అకౌంట్ టాలీ అయ్యిందనుకోండి, అప్పుడు మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. సో ఒకవేళ టాలీ అవ్వకపోతే మీరు తప్పు చేసినారని అర్థం. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో 18th క్వశ్చన్, ఇది హోంవర్క్ చేయండి. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు క్వశ్చన్ ఏదైతే చెప్పింది విన్నారో అది విని ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ డిట్టో టు డిట్టో సేమ్ ఆన్సర్. ఓకే? సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే జస్ట్ చూడండి, అంత సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయండి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ టాలీ అవ్వాలి. ఒకవేళ టాలీ అవుతే మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్. జాయింట్ వెంచర్ అకౌంట్లో ఫస్ట్ మెథడ్. ఒకవేళ క్వశ్చన్లో వేజెస్ మెటీరియల్స్ వస్తే 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. జాయింట్ వెంచర్, కోవెంచర్, జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఒకవేళ క్వశ్చన్ కన్సైన్మెంట్ లాగా వచ్చిందనుకోండి, అంటే ఇలా వచ్చిందనుకోండి,
సేమ్ కన్సైన్మెంట్ లాగా చేయాలి. అంటే ఇందులో 2 అకౌంట్స్ చేయాలి. ఒకటి జాయింట్ వెంచర్ అకౌంట్, సెకండ్ కోవెంచర్ అకౌంట్. కోవెంచర్ ఎవరైతే ఉన్నారో వాడి అకౌంట్ చేయాలి. సో ఇది సెకండ్ మెథడ్. ఎట్లా గుర్తుపట్టాలి క్వశ్చన్ అంటే, అరుణ్ అండ్ వరుణ్ వేర్ పార్ట్నర్స్ ఇన్ జాయింట్ వెంచర్ అంట. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు. అరుణ్ సప్లైడ్ గూడ్స్ ఎంత సప్లై చేసిండు 25,000. ఆ సప్లై చేసినందుకు వాడికి ఎక్స్పెన్స్ ఎంత పడ్డది 2,000. వరుణ్ ఎంత సప్లై చేసిండు 20,000. వాడి ఎక్స్పెన్సెస్ 1,500. వరుణ్ సోల్డ్ ఎంటైర్ ఫర్ 80,000. ఎంత సేల్స్ చేసిండు 80,000. 80,000కి కమిషన్ ఎంత 5%. అంతే, సేమ్ కన్సైన్మెంట్ లాగానే ఉంది కదా. అంటే ఎవరైతే కన్సైన్మెంట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే ఈ ప్రాబ్లమేటిక్ మీకు అర్థం కాదు. సో ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలని అంటే, జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వరుణ్ సేల్స్ తప్ప ఇంకేం రావు. రిమైనింగ్ అరుణ్ పర్చేజెస్, అరుణ్ ఎక్స్పెన్సెస్, వరుణ్ ఎక్స్పెన్సెస్, వరుణ్ ఎన్ని పర్చేజెస్ చేసిండు, ఈ 4 పక్కా. ఓకేనా. సో సేల్స్ 80,000 కదా, 80,000 మీద 5% కమిషన్ ఇక్కడ వేసుకుంటాం. సేమ్ కన్సైన్మెంట్ లాగానే వేసుకుంటాం. ఓకేనా. సో డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా చూసుకోండి. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, బోత్ ద సైడ్స్ వేసుకున్నాం. 80,000 వేసుకున్నాం. ఈ 80,000కి రిమైనింగ్ అంతా తీసేస్తే మనకి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చింది 27,500. ఈ 27,500ని ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్, అంటే పార్ట్నర్స్కి షేర్ చేయాలి కదా, అకార్డింగ్ టు ద రేషియో. రేషియో ఏం చెప్పినారు, ఈక్వల్ అన్నాడు. సో 13,750 ఒకళ్ళకి, 13,750 ఒకళ్ళకి, 2 యాడ్ చేస్తే 27,500 వస్తుంది. గాట్ ఇట్. ఇప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ అంటే ఇంత ఉంటుంది. నెక్స్ట్ ఏం అకౌంట్ చేయమని చెప్పిన, కోవెంచర్ అకౌంట్ చేయాలని చెప్పిన. కోవెంచర్ అకౌంట్లో వరుణ్ సేల్స్ జాయింట్ వెంచర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, డెబిట్ సైడ్ అవుతుంది. సో వాడి గూడ్స్ ఎంత, వాడి ఎక్స్పెన్సెస్ ఎంత, వాడి కమిషన్ ఎంత, వాడి ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. అండ్ రిమైనింగ్ హైయెస్ట్ ఉన్నది బోత్ ద సైడ్స్ వేసుకో, బ్యాలెన్సింగ్ చేయి. బ్యాలెన్సింగ్ ఫిగర్ని బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి టాలీ చేసుకో. సేమ్ కన్సైన్మెంట్ లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ జాయింట్ వెంచర్లో సెకండ్ మెథడ్ అనమాట. ఈ 2 మెథడ్స్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, కంపల్సరీగా ఒక ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి మా, క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ క్యాష్ సెంట్ అని అంటున్నాడు, 60,000 అంటున్నాడు. సో ఇది నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. నేను ఇంకొకటి చెప్తాను, అది చేయండి, ఇది చేయండి, ఇది హోంవర్క్. ఓకేనా. సూర్య బాట్ వాల్యూ ఆఫ్ 45,000 వాల్యూ గల గూడ్స్ని తెచ్చాడంట. అందులో ఇట్ విల్ బి డివైడెడ్ ఈక్వల్లీ ఆన్ ద సూర్య పెయిడ్, అంటే సూర్య ఎక్స్పెన్సెస్, అండ్ చంద్ర 18,000, వాడి బిల్లు 17,640. ఇక్కడ ఏమంటున్నాడు ఆన్సర్లో అని అంటే, ఇక్కడ చూడండి, సూర్య ఎన్ని పర్చేజ్ చేసిండు 45,000 పర్చేజ్ చేసిండు. చంద్ర ఎన్ని సేల్స్ చేసిండు 76,500. సూర్య ఎక్స్పెన్సెస్ ఈడ, చంద్ర ఎక్స్పెన్సెస్ ఈడ. ఓకేనా. చంద్రకి డిస్కౌంట్ కూడా వచ్చింది 360 రూపీస్ అనమాట, అది ఇక్కడ వేసుకోవాలి. రిమైనింగ్ బ్యాలెన్సింగ్ ఫిగర్, చంద్రాలు ఏమొస్తాయి, చంద్ర సేల్స్ ఏమో ఇక్కడ వస్తుంది. ఓకేనా. వాడి ఎక్స్పెన్సెస్, వాడి పర్చేజెస్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో జస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఇస్తాను, అది మీరు ప్రాక్టీస్ చేస్తే. సో 2023లో ఏం అడిగాడు అని అంటే, ఈ క్వశ్చన్ అడిగాడు 11th Bలో. ఓకేనా. ఏమడిగాడు, ఏ అండ్ బి వేర్ పార్ట్నర్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3/5 and 2/5 అని అంటున్నాడు. సో ఏ పర్చేజెస్, వాడి ఎక్స్పెన్సెస్, బి పర్చేజెస్, బి ఎక్స్పెన్సెస్, సేల్స్, వాడి మీద కమిషన్. ఇది హోంవర్క్ చేయండి. సో జాయింట్ వెంచర్లో 2 మెథడ్స్ చెప్పిన, 2 మెథడ్స్ నుంచి 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చిన. ఈ ప్రాబ్లమేటిక్ పర్ఫెక్ట్ అవ్వండి. అండ్ థియరీ అయితే ఏమొస్తుందని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేసిన, థియరీ ప్రిపేర్ అయిన వాళ్ళు అది చేసుకోండి. బట్ మై సజెషన్ ఈజ్ బెటర్ యూ డూ ప్రాబ్లమేటిక్ ఓన్లీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఓకే. సో ఒకవేళ మీకు ఈ వర్క్ బుక్లో అర్థం అవుతుంది, అసలు వీడియోని లాస్ట్ వర్క్ చూస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చూస్తున్నారు అనేసి. బికాజ్ ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ అన్నమాట, మీకు వీడియోస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా టైం వేస్ట్, నా ఎఫర్ట్స్ వేస్ట్, మీ టైం వేస్ట్, ఇవన్నీ అవుతుంది. కాబట్టి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఈజీగా అర్థమవుతుందా లేదా అనేసి. ఓకేనా. సో బటర్
పర్టికులర్గా నాకు ఇప్పుడు ఎనఫ్ టైం లేదు కాబట్టి నేను మెటీరియల్లోకి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి, బట్ మై సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ ఆల్. మీకు ఏ డౌట్ వచ్చినా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఒకవేళ ఈ వీడియో మీరు వర్తీ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ ఆ ఛానల్ ఈజ్ నియర్ టు 50K సబ్స్క్రైబర్స్. Hope you like this video. All the very best for the preparation. See you all in next video. Bye bye students.